అందరికీ నమస్కారం. మన కథల ప్రపంచానికి స్వాగతం. శ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారు రచించి ఈనాడులో ప్రచురితమైన శివత్వం గురించి ఈరోజు తెలుసుకుందాం. శివత్వం. శివశబ్దం మానవాళికి అవసరమైన శ్రేయస్సును, మంగళాన్ని, క్షేమాన్ని సూచిస్తుంది. ఈ మూడు లభించాలంటే మనిషి తనకు తానుగా ప్రయత్నించాలి. తనలో శివత్వానికి శ్రీకారం చుట్టాలి. అప్పుడే అతడి ఆకాంక్ష కార్యరూపం ధరిస్తుంది. మంచి చేయాలనుకునే మనిషిని శివుడిలోని అనంత కళ్యాణ గుణాలు ఆకర్షిస్తాయి. నిరాడంబర వేషం, దీనులపై జాలి చూపే తత్వం, విశ్వక్షేమం కోసం కాలకోట విషాన్ని స్వీకరించేంత సాహసం, ఇలా శివగుణాలెన్నో పరమేశ్వరుల్లో సాక్షాత్కరిస్తాయి. సకల మంగళాల్ని తనలో నింపుకున్న శివుణ్ణి మనిషి ఆరాధిస్తాడు. ఆ ఆరాధన మానసికం, బాహ్యం అని రెండు విధాలు. రెండూ కలిస్తేనే అది సమగ్ర పూజ అవుతుంది. మనసు ఒకవైపు, శరీరం ఒకవైపు ఉంటే పూజా సమయంలో ఏకాగ్రత కుదరదు. అది లేకుంటే పూజకు సార్థకత లేదు. అందుకే పెద్దలు భక్తి లేని పూజ పత్రిచేటు అన్నారు. భక్తి లేని పూజ పత్రిచేటు అన్నారు. శివారాధనలో త్రికరణ శుద్ధి కావాలి. అంటే త్రికరణాలైన మనసు, వాక్కు, శరీరాలు చక్కగా పనిచేయాలి. అప్పుడే అది మంగళప్రదంగా మారుతుంది. శివారాధనకు అన్నీ శుభ సమయాలే. ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలోని చతుర్దశి తిథి శివపూజకు ఎంతో అనువైనది. దీన్ని మాస శివరాత్రి అంటారు. మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు శివుడు మహాలింగాకృతిలో ముల్లోకాలకు దర్శన భాగ్యం కలిగించాడని, అందరినీ తరింపజేశాడని పురాణాలు చెబుతాయి. ఆద్యంతాలు లేని విధంగా శివలింగం అఖిల బ్రహ్మాండాల్లో వ్యాపించి విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఆ మహిమకు బ్రహ్మాది దేవతలే ఆశ్చర్యచకితులయ్యారట. ప్రదోషకాలం అనగా సాయంకాల వేళ నుంచి అర్ధరాత్రి వరకు శివపూజకు తగిన కాలం. అర్ధరాత్రి వేళను లింగోద్భవ కాలం అంటారు. ఆ సమయంలో పరమేశ్వరుడికి చేసే అభిషేకార్చన అమోఘ ఫలాలు ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శివుడి పేరులోని క్షేమం, కళ్యాణం, మంగళం, భవిష్యత్తు, కుశలం, శ్రేయస్సు అనే అర్థాలను తనలో శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఇదే శివతత్వ రహస్యం. లోకంలోని సంపదలేవి శాశ్వతం కావని, మనిషి చేసే సుకృతాలు, పరోపకారాలు, సేవలే శాశ్వతాలని ఇందులోని సారాంశం. మంచి పనులే చేయాలన్న శివ ప్రబోధాన్ని మనిషి మొదట తానుగా గ్రహించగలగాలి. పూజలోని పరమార్థము ఇదే. చైత్రమాసం మొదలు ఫాల్గుణ మాసం వరకు ఉన్న 12 నెలల్లోని ప్రకృతి సుకృతాలు చేయాలని మానవాళికి బోధిస్తోంది. వికాసానికి మూలం వసంతం, ప్రచండ శక్తికి ప్రతీక గ్రీష్మం, అమృతత్వానికి కారణమయ్యేది వర్షం, స్వచ్ఛతకు గుర్తు శరత్తు, ముకుళించే మనిషి తత్వానికి చిహ్నం హేమంతం, పండుటాకులతో రాలిపోయే శిశిరం. ఇవన్నీ మానవ జీవితాలకు మార్గదర్శనం చేస్తున్నాయి. ప్రకృతిలో ఉన్నదంతా శివతత్వమే. ఉత్తుంగ పర్వతాలు శివుడి జటాజోటాన్ని, నదీ ప్రవాహాలు ఆయన తలపైన ఉన్న గంగను, హిమంతో నిండిన నేల ఈశ్వరుడి భస్మలిప్త శరీరాన్ని, సూర్యచంద్రాగ్నులు ఆయన నేత్రాల్ని తలపింపజేస్తాయి. సమస్తం శివమయమన్న భావన కలిగిస్తాయి. ఇదే శివారాధనలోని తాత్పర్యం. పూజ అనేది మానసిక సంస్కారానికి గుర్తు. మనసు ఎంత ఉన్నతమైతే చేసే పూజ అంత ఫలవంతం అవుతుంది. ప్రకృతి
ఉచితంగా అందించే పత్రాలు, పుష్పాలు, ఫలాలే శివారాధనకు చాలు. మనసుతో శివార్చన చేయాలి. సుగుణాలతో జీవనం గడిపితే అది శివార్చనమే. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ అంశాన్ని విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.